హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. కారంగా ఘాటుగా ఉండే ఈ చేపల పులుసు ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కారం కారంగా, ఘాటుగా, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు చేసిన చేపల పులుసుని రెసిపీని పక్కన ఉంచేసి ఈసారి ఇలా ట్రై చేయండి. ది బెస్ట్ ఎవర్ చేపల పులుసు తిన్నామన్న టేస్ట్ ఉంటుంది. చేపల పులుసుని ఎలా తయారు చేసుకుంటే వాటిలో వేసుకున్న ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయో ఈ వీడియోలో నేను క్లియర్గా ఫుల్ టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చారు కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయాల్సిన రెసిపీయే. మీకు వేసుకోవాల్సిన మసాలాలన్నింటినీ కూడా చెప్పిన కొలతలతో యాజ్ టీజ్గా వేసుకోండి. పర్ఫెక్ట్ టేస్ట్ అనేది అయితే ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి కేజీ చేప ముక్కల్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేసినవి తీసుకోవాలి. ఇందులోకి 4 to 5 స్పూన్స్ వరకు కారము, అలాగే 2.5 స్పూన్ల వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది చేపల పులుసులోకి కొంచెం ఎక్కువగానే పడతాయి, కాస్త ఎక్కువగానే వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. 2.5 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 3/4 స్పూన్ మసాలా పొడిని వేసుకొని అలాగే చివరిగా 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించండి. ఇలా ముక్కలకి ఈ మసాలాలన్నింటినీ పట్టించిన తర్వాత వెంటనే ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదు కొద్దిసేపు మ్యారినేట్ చేసి అలా వదిలేయడం కానీ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. చేప ముక్క 3/4 పార్ట్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని ఇందులో వేసుకుంటూ రెండు వైపులా కూడా 5 నిమిషాల పాటు కాల్చుకున్నామంటే సరిపోతుంది. ఓ సైడు వేసిన తర్వాత 5 నిమిషాలు కాల్చి మరోవైపుకు తిప్పుకోండి. అలా తిప్పుకోవడం వలన చేపలు చారులో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా లోపలి వరకు వెళ్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా చేపల పులుసు చేసేటప్పుడు డైరెక్ట్గా ముక్కలను అందులో వేస్తుంటే విరిగిపోవడం అలాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకే ఈసారి ఆయిల్లో కాస్త ఓ 5 to 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే భలే టేస్టీగా ఉంటాయి. అస్సలు చిదింపోకుండా ఉంటాయి చారులో. ఇలాగే మిగతా ముక్కలన్నింటినీ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఈ చేప ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు చేపల పులుసు కోసం మసాలా తయారు చేసుకుందాము. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించండి. మెంతులు త్వరగానే ఫ్రై అవుతాయి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఓ స్పూన్ వరకు జీలకర్రను వేసి దాన్ని కూడా ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఓ రోటీలోకి తీసుకోండి. ఈ రోట్లో మెత్తగా దంచుకోవాలి. ఇలా రోట్లో మెత్తగా దంచుకుంటేనే చేపల పులుసుకి అసలైన టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఓ మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసి ఎర్రగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఎంత ఫ్రై అయితే చేపల కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచుకున్నాం కదా జీలకర్రని, మెంతుల్ని, అదే రోట్లోకి ఈ ఆనియన్ని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోండి. ఎంత మెత్తగా తయారు చేసుకుంటే చారు అనేది మనకు అంత చిక్కగా వస్తుంది. చేపల పులుసుకి ఇదే ఫస్ట్ సీక్రెట్. ఇది కానీ మీరు పాటించారంటే మాత్రం కంపల్సరీ ది బెస్ట్ చేపల పులుసు టేస్ట్ వస్తుంది. ఇలా మెత్తటి పేస్ట్లా దంచుకున్న తర్వాత దీంట్లో 2 నుంచి 3 వరకు లవంగాలను వేసుకోండి. మనం మసాలా పొడిని యాడ్ చేసాము, ముక్కలకి పట్టించాము కదా, చారులో కూడా మరి కాస్త వేసుకుంటాము. ఈ పేస్ట్ దంచుకునే అప్పుడు 2 నుంచి 3 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా దంచుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. చేపల చారు చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా వెడల్పాటి గిన్నెను తీసుకుంటేనే ముక్కలు అనేటివి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 150 గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మనకి సగం కప్పు వరకైనా పడుతుంది. అలా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే చేపల చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసినవి వేసి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో వేసి ఓ 2 నిమిషాల పాటు ఆయిల్తో పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ వెల్లుల్లిపాయలు చేపల పులుసుతో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఓ స్పూన్ వేసుకోండి. మనం ముక్కలకి పట్టించాం కదా, దాంతోపాటు ఈ చారులో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకొని ఓ 2 నిమిషాల పాటు కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయ్యేలోగా మనం చింతపండు రసంని తీసుకుందాం. ఇక్కడ చింతపండుని పాత చింతపండు, కొత్త చింతపండు 2 కలిపి తీసుకుంటేనే చారు అనేది చాలా బాగుంటుంది. పాత చింతపండు కొంచెం తీయగా వస్తుంది. కొత్త చింతపండు అయితే కాస్త పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కదా.
ఇలా చింతపండు రసంని మరీ పల్చగా కాకుండా అలానే చిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో తయారు చేసి పక్కన ఉంచుకోండి. ఈలోగా మనకు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి. ముందు మనం చేపల ముక్కలకి వేసుకున్నాం కదా, ఇప్పుడు చారు కోసం వేసుకుందాం. 2-3 స్పూన్ల వరకు కారము అలాగే 2 స్పూన్ల సాల్ట్ని వేసుకొని ఓ నిమిషం పాటు కలుపుకోండి. ఈ చేపల పులుసుకి కారము ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే ఇలా కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసంని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం చింతపండు రసంతో బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఓ 10-15 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇది ఎంత మరుగుతే అంత టేస్ట్ ఉంటుంది. ఇందులోకి చివరగా 2 స్పూన్ల వరకు ధనియాల పొడి అలాగే 4-5 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. మనం వేసుకునే ఈ కొబ్బరి పొడి చారుకు చిక్కదనంతో పాటు మంచి ఫ్లేవర్ని అలాగే టేస్ట్ని కూడా ఇస్తుంది. కొంచెం 5 స్పూన్స్ వేసుకోండి. అలాగే మరోసారి మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడులన్నింటినీ కూడా చారుతో ఓ 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని 10-15 నిమిషాల పాటు మరగనిచ్చుకోండి. ఆయిల్లో చింతపండు రసం మరుగుతే ఇలా పైన నురగ్గా వస్తుంది. అలా నురగగా వచ్చేంత వరకు మరిగించుకోండి. అప్పుడే చింతపండులో ఉండే పచ్చివాసన అనేది పోయి మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత 15 నిమిషాల పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి ఎక్కువగా కలపకూడదు, జస్ట్ కలిపామా అంటే పైన మాత్రమే కలపండి. ఇప్పుడు ఇలా చేపల ముక్కలు వేసుకున్న తర్వాత మరో 15 నిమిషాల పాటు మరగనివ్వండి. చేప ముక్కలన్నీ పైకి తేలి కొంచెం రసం చిక్కబడాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలాగా చిక్కబడిందంటే చల్లారిన తర్వాత మరి కాస్త కూడా చిక్కబడుతుంది. అందుకే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పైనుండి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఓసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు కాస్త చల్లారనివ్వండి. అలా 1 అవర్ చల్లారితేనే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు చేసిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డే తింటే భలే టేస్టీగా ఉంటుంది. అలా 1 అవర్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఫ్రై పీసెస్ని 3 తీసుకొని ఉంచుకున్నాను. జస్ట్ డెకరేటివ్ పర్పస్కి మాత్రమే వాడుతున్నాను, చేపల ముక్కల్ని ఏం వాడట్లేదు ఇందులో. ఇంతే, సింపుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్తోనే ది బెస్ట్ కాంబినేషన్. చపాతీ, రోటీ వీటన్నిటిలో కూడా అన్నంతో తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ చల్లారితేనే చేపల పులుసు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందని గుర్తుపెట్టుకోండి. చేసిన వెంటనే తినడం కన్నా కాస్త చల్లారించిన తర్వాత మాత్రమే తినండి, భలే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కాస్త ఫార్వర్డ్ అయితే చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరెన్నో మంచి రెసిపీస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. త్వరలోనే మరికొన్ని కూడా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.